ఈనాడు చూస్తే యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 ఇస్తాం. ఎరువుల విభాగాన్ని ప్రక్షాళన చేయకే ప్రస్తుత సమస్య. అవసరమైతే రబీలో రైతుల ఇళ్లకే యూరియా. ఖాళీగా ఉన్న కాలనీల భూముల్లో ఎంఎస్ఎంఈలు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు యూరియా వాడకం తగ్గించే రైతులు కౌలు రైతులకు ప్రోత్సాహకంగా బస్తాకు 800 చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై కేంద్రం ఇచ్చే ప్రోత్సాహాన్ని రైతులకే బదిలీ చేస్తామని చెప్పారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ సదస్సులో జీఎస్డీపీపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా విక్రయాలను సరిగ్గా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు. అన్ని శాఖలను ప్రక్షాళన చేసాం, ఎరువుల విభాగాన్ని చేయలేకపోయాం, అందుకే సమస్య వచ్చిందని పేర్కొన్నారు. రబీకి యూరియా ఇబ్బంది లేకుండా ఈ క్రాప్ ద్వారా ఎవరికి ఎంత అవసరమో గుర్తించాలి, అవసరమైతే ఆధార్ అనుసంధానించి ఇంటికే డెలివరీ చేద్దామని చెప్పారు. పంటల అమ్మకాల్లో రైతుకి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇది ఆల్రెడీ గత ప్రభుత్వం చేసింది, అందువలన అప్పుడెప్పుడు ఎరువుల గురించి క్యూ లైన్లో ఉండే పరిస్థితి రాలేదు. ఇంకోటి అన్ని విభాగాలు ప్రక్షాళన చేశారు. అసలు ఏ విభాగం ప్రక్షాళన అయింది? ప్రతి చోట లంచం 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 లేకుండా ఎక్కడా పనులు జరగట్లేదు, వేగంగా ఎక్కడా పనులు జరగట్లేదు. అట్లాగే ఏ వ్యవస్థ సెట్ రైట్ అయింది అంటే ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే పార్టీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా వ్యవస్థలు మారినాయేమో. కానీ నిజంగా ఇప్పుడు ఇది పోనీ యూరియాది అన్నారు, రైతుల దగ్గర నుంచి సేకరణ టమోటాలు ఉల్లిపాయలది ఏముంది, ఏం నడుస్తుంది? 10% తీసుకోవడం కూడా వర్కౌట్ కావట్లా. మార్కెట్ ఇంటర్వ్యూన్ అనేటటువంటి సిస్టమేటిక్గా నడవట్లేదు. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది, రైతులు గగ్గోలు పెడతానే ఉన్నారు. అక్కడ మాకపోయినా ఏం పరిష్కారం అయిందని చెప్పేసి. అట్లాగే రోడ్లు గుంతలు పోడ్చడం ఎప్పటికప్పుడు సిస్టమేటిక్గా చేస్తామని చెప్పారు. ఇప్పుడు గుంతలు మళ్ళీ పడ్డాయి. వెంటనే గబక్కన మామూలుగా రోడ్డు వేయడం కష్టం, కానీ గుంతలో మట్టి పోసేసి పైన చేయడం ఈజీనే కదా, ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ ఎక్కడ వ్యవస్థలు సెట్ రైట్ అయినాయి. కాకపోతే ప్రజల ఆలోచన ధోరణికి లేదు అంతా సక్రమంగా చేసాం, ఈ ఒక్కటే అంటే ఫెయిల్యూర్ అయిన ఏదైతే ఉంటుందో అది హైలైట్ అయినప్పుడు దీంట్లో మాత్రం ఫెయిల్ అయ్యామన్నట్టు. కొన్ని వైద్యారోగ్య శాఖ సెట్ అయ్యి ఉంటే కనుక ఎట్లా వచ్చినాయి, లేదా మున్సిపల్ శాఖ సెట్ అయ్యి ఉంటే రోగాలు ఎట్లా వచ్చినాయి, తురకపాలెం లేకపోతే విజయవాడలో వచ్చినాయి, ఇట్లాంటివి. కాకపోతే ఏది సెట్ రైట్ కాబట్టి అన్ని సెట్ రైట్ అయిందనే మాట పదే ఒక అబద్ధాన్ని పదే మాట్లాడితే నిజం, ఒక నిజాన్ని పదే మాట్లాడితే అబద్ధం.